ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మిత్రులారా, నా తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులతోటి మరియు శ్రీ అలివేలమంగ పద్మావతి వలస లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులతోటి ప్రయాగరాజ్ క్షేత్రంలో గంగా, యమునా, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద మరియు మహాకుంభమేళాలో శ్రీ అలివేలమంగ పద్మావతి వలస లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో శుక్లయజుర్వేదం కాన్వశాఖ ఈ నెల 21వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు కూడా శుక్లయజుర్వేదం కాన్వశాఖ వేదపారాయణం ఉదయం వేదహవనం, శుక్లయజుర్వేద వేదహవనం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు వేదహవనం, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు కూడా వేదపారాయణము, స్వామివారి ఉంజల్ సేవ మరియు స్వామివారి ఊరేగింపులో కూడా చక్కగా వేదపారాయణం చేసుకునే భాగ్యాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారు నాకు కలుగజేశారు. కనుక ఈ యొక్క ఆనందం చాలా అద్భుతంగా ఉంది. ఇంతటి మహాకుంభమేళాలో స్వామివారి సన్నిధిలో వేదపారాయణం చేయడం, లోక కళ్యాణార్థం, లోక సంరక్షణార్థం వేదహవనము, వేదపారాయణం చేసే భాగ్యము, అదేవిధంగా ఈనాడు చేసిన పుణ్యము నా తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులతో, ప్రధానంగా శ్రీవారి ఆశీస్సులతోటి, శ్రీ అలివేలమంగ పద్మావతి వలస లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులతోటి లోక కళ్యాణార్థం, లోక సంరక్షణార్థము మరియు మన భారతదేశంలో ఉన్నటువంటి గో భూ సంరక్షణార్థము మరియు ప్రపంచ శాంతి కోసం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోవడం నా జన్మజన్మాంతరంలో చేసిన పుణ్య ఫలితంగా నేను భావిస్తున్నాను. ఈ రోజుతో మాకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు చెప్పినటువంటి వేదహవనము, వేదపారాయణం కార్యక్రమం అంతా కూడా పూర్తయింది. కనుక శ్రీవారి ఆశీస్సులు మనందరికి కూడా ఎల్లవేళలా ఉండాలి. మన భారతదేశం, ప్రపంచం అంతా కూడా సుఖ సంతోషాలతో, సౌభాగ్యంతో, ఆధ్యాత్మికతో మరియు సుభిక్షంగా ఉండాలని వేదమాత్రం ప్రార్థిస్తూ ఈరోజు ఈ రకంగా మాట్లాడుతుంటే చాలా ఆనంద పారవశ్యంగా ఉంది. సాక్షాత్తు తిరుమలలో శ్రీవారు ఏ విధంగా అయితే ఉంటారో ఆ రకంగా ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారు దేవాలయం నిర్మించడం, మరి ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని సేవిస్తూ సాక్షాత్ తిరుమల వలె ప్రకాశవంతంగా ఉన్నారు స్వామివారు. చూశారు కదా, ఆ స్వామివారు మరి మనందరినీ కూడా కాపాడి రక్షిస్తున్నారు. కాబట్టి మన కలియుగం అంతా కూడా ఇంత సుభిక్షంగా ఉంది. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఏతత్సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. సాక్షాత్ తిరుమల శ్రీవారి సన్నిధిలో కూర్చుని వేదపారాయణం చేసేటటువంటి ఆనందకరమైనటువంటి జీవితంలో మరిచిపోలేనటువంటి అనుభూతిని ఈ యొక్క మహాకుంభమేళా నాకు కలుగజేసింది. అదేవిధంగా శ్రీ ఆదిశంకర వేద భారత పరిక్రమ యాత్రని 3 సంవత్సరాల వరుసగా 2022, 2023, 2024 సంవత్సరాల్లో చేయడము, ఆ తదనంతరము ఈ యొక్క మహాకుంభమేళాలో నాకు ఈ అవకాశం తిరుమల తిరుపతి దేవస్థానం వారు కలుగు చేయడం నా జీవితంలో మరువలేనటువంటిది. ప్రధానంగా మా అమ్మగారిని బతిమిలాడి ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఆవిడకి నేను తప్ప, నాకు ఆవిడ తప్ప ఎవరు బంధువులు కానీ బంధాలు కానీ లేవు. కనుక మా అమ్మగారి యొక్క ఆశీస్సులతో నేను ఇక్కడికి వచ్చి వేదపారాయణం, వేదహవనం చేయడం జరిగింది. కనుక ఆ శ్రీవారి యొక్క ఆశీస్సులతోటి, మరి శ్రీ మైత్రేయి కాత్యాయని సమేత శ్రీ యాజ్ఞవల్కి జగద్గురు దేవతల యొక్క ఆశీస్సులతోటి నాకు ఆ పరమేశ్వరుడు మంచి కన్యతోటి వివాహం చేయించి నన్ను గృహస్థాశ్రమం స్వీకరించేలాగా వారు నన్ను ఆశీర్వదించవలసిందిగాను, మరియు నా మిత్రులు మరియు
నన్ను నా శ్రేయస్సు కోరే వారి యొక్క ఆశీస్సులు కూడా నాకు కలగాలని వేదమాత్రం ప్రార్థిస్తూ మరి ప్రతినిత్యం కూడా నాకు అందరూ కూడా ఫోన్ చేస్తున్నారు. గురువుగారు, మేము ఆ యొక్క మహాకుంభమేళకు రాకపోయినప్పుడు కూడా ఆ కుంభమేళాకు వచ్చి అక్కడ మేము కూడా మీతో ఉన్నట్టుగా భావించేటట్లుగా మీరు ప్రతిరోజు కూడా ఆ యొక్క కుంభమేళా దగ్గర ఉన్నటువంటి వీడియోల్ని ఫేస్బుక్ ద్వారా, స్టేటస్ ద్వారా, వాట్సాప్ ద్వారా పంపుతున్నారు. మాకు చాలా ఆనందం అని చెప్పారు. ఎందుచేతంటే పుణ్యం మనం సంపాదించడమే కాదు, అందరికి కూడా పంచిపెట్టాలి. దానిలో భాగం ఇది. ఒక సత్కార్యక్రమం చేసే వాళ్ళని చూసినా, మనం ఆ సేవా కార్యక్రమం చేసినా కనుక విశేషమైన ఫలితం. కనుక అటువంటి ఫలితాన్ని మనం మహాకుంభమేళాలో శ్రీవారి సన్నిధిలో గంగా యమునా సరస్వతి త్రివేణ సంగమం క్షేత్రం వద్ద ఈ యొక్క మహాకుంభమేళాలో జరగడం స్వామివారి యొక్క ఆశీస్సులుగా భావన చేస్తూ మరి ఈ రోజుతో ఇక్కడ వేదహవనము వేద పారాయణము పూర్తయింది. ఇప్పుడే పూర్ణాహుతి కూడా పూర్తయింది. ఆ పూర్ణాహుతి అయిన తర్వాత ఈ యొక్క భస్మాన్ని ధరించి స్వామివారికి ఆ యొక్క వేదహవన ఫలితాన్ని, వేదపారాయణ ఫలితాన్ని స్వామికి సమర్పించి నా హృదయంలో ఉన్నటువంటి స్వామివారి యొక్క భావనని ఆయన ఎదురుగా చెప్పుకుని మరి నా తల్లిగారి దగ్గర నా యొక్క తల్లిగారి వద్దకు బయలుదేరుతున్నాను. నా స్వగ్రామం రావులపాలెం. కనుక మనం ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని లక్షలు సంపాదించినా, ఎన్ని మిలియన్లు సంపాదించినా రానటువంటి ఆనందకరమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి యొక్క మహాకుంభమేళ నాకు కలగజేసింది. 144 సంవత్సరాల తర్వాత వస్తుందని చెప్తున్నారు ఈ యొక్క మహాకుంభమేళ. అటువంటి మహాకుంభమేళాలో నేను కోట్లాది మంది జనుల్లో నేను ఒకటిగా నాకు చాలా ఆనందం కలిగింది. అదేవిధంగా దీంట్లో భాగంగా నాకు వేద విద్యని బోధింపజేసి సుమారు 10 సంవత్సరాలు నన్ను పోషించి నాకు శుక్లయర్వేదం కాన్వశాఖ మరియు యోగ విద్యల్ని, ధ్యాన విద్యల్ని, సంస్కృతము, హిందీ విద్యల్ని కూడా నేను చదువుకోవడానికి కారకుడు. నాకు వేద పోషకులు అయినటువంటి నా తల్లిదండ్రుల తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తర్వాత ప్రత్యక్ష దైవమైనటువంటి సాక్షాత్ శ్రీ మహర్షి మహేష్ యోగి వారి యొక్క స్మారక చిహ్నము ఈ యొక్క ప్రయాగరాజ్ క్షేత్రంలో గంగా యమునా సరస్వతి నదీ సంగమం ఒడ్డున ఉన్నది. చాలా అద్భుతంగా ఉంది చెప్పాలంటే. మొత్తం ఆ స్మారక చిహ్నం యొక్క శిఖరము, ఆ యొక్క నమూనా కూడా మొత్తం ప్రయాగరాజ్ క్షేత్రంలో ఒక భాగంగా చాలా పెద్దదిగా ఉంది. మా మహర్షి గారి యొక్క యోగ సమాధి వద్దకి నేను సుమారు 40 కిలోమీటర్లు నడిచి మా మహర్షి గారి యొక్క స్మారక చిహ్నం వద్దకు వెళ్లి అక్కడ వారికి పుష్పమాలను సమర్పించి చక్కగా వేదపారాయణం చేసుకుని, ధ్యానం చేసుకుని, ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి భావాతీత ధ్యానం చేసుకుని చక్కగా అక్కడ స్వామివారి ప్రసాదం స్వీకరించి నేను చాలా ఆనందిస్తున్నాను. కనుక ఈ యొక్క మహాకుంభమేళ నాకు జీవితంలో చిరస్మరణీయము. ప్రత్యక్షంగా శ్రీవారి సన్నిధిలో ఉండి ఈ యొక్క వేదపారాయణం చేసుకోవడము, వేదహవనం లోక కళ్యాణార్థం, లోక సంరక్షణం చేసుకోవడం చాలా ఆనందం కలిగించింది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఏదో విదేశాలు వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళామని ఫోటోలు పెడుతూ ఉంటారు ఫేస్బుక్లో. వాళ్ళు కూడా చక్కగా ఈ యొక్క మహాకుంభమేళా వద్దకు వచ్చి మహాకుంభమేళాలో అందరూ కూడా స్నానాలు ఆచరించి అక్కడ మీ యొక్క శక్త్యానుసారంగా దాన దక్షిణలు సమర్పించుకుని ఎంతోమంది నాగసాధువులు, అఘోరాలు మరియు సాధు సత్పురుషులు ఉన్నారు. ఇటువంటి వారి మధ్య స్నానం చేసి చక్కగా ఆ యొక్క సంకల్పపూర్వకంగా స్నానం చేసి ఎవరి యొక్క అధికారాన్ని బట్టి వారు పితృ కార్యక్రమాలు చేసుకుని మరియు పితృదేవతల యొక్క, ముక్కోడి దేవతల యొక్క ఆశీస్సులు పొందాలి మనం. అటువంటి మహద్భాగ్యం ఈ కలియుగంలో మనకి మహాకుంభమేళ కలుగజేసింది. మరి మనం అందరం కూడా ప్రతినిత్యం కూడా శ్రీవారి సన్నిధిలో వేదపారాయణం చేసుకుంటూ, స్తోత్రపారాయణం చేసుకుంటూ శ్రీవారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు మనం పొందుతూ మన భారతదేశం ప్రపంచంలో కూడా పొందాలని వేదమాతను ప్రార్థిస్తూ సదా వేదమాత సేవలో
పెడసనగంటి సీతారామూర్తి శర్మావధాని, శుక్లయర్వేదం, తిరుమల తిరుపతి దేవస్థాన వేద పండిట్. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై హింద్. జై హింద్.